రంగినేని మనీషా గారు బీఆర్ఎస్ రాష్ట్ర మహిళా నాయకురాలు గారు కవిత గారు చేసినటువంటి కంట్రిబ్యూషన్ బీఆర్ఎస్కి చాలా ఎక్కువ. మహిళలకి పర్టికులర్గా జాగృతి అవ్వచ్చు, బతుకమ్మ అవ్వచ్చు. ఈరోజు ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందండి మీ పార్టీకి? నమస్కారం అన్న, మహా న్యూస్ ప్రేక్షకులందరికీ. మొదటగా కవితక్క గారిని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం నిజంగా చాలా బాధాకరం. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలో మహిళా నాయకురాళ్లే తక్కువ. అందులో కవితక్క ఉద్యమం నుంచి ఉంది. అలాగే ఒక బతుకమ్మ సంబరాన్ని, తెలంగాణ రాష్ట్ర పండుగని దేశానికి చాటి చెప్పింది. అలాగే బోనాల పండుగ కూడా తనే స్వయంగా బోనం ఎత్తి మహిళా నాయకురాల్ని ముందు ప్రోత్సహించి ప్రతి కార్యక్రమంలో మహిళల్ని ముందుంచి ఈ బోనాల పండుగని కూడా దేశానికి చాటి చెప్పారు. ఒక ఆడబిడ్డ అదే మహిళగా తను తప్పు చేసింది అంటే నమ్మలేకపోతున్నాం. ముఖ్యంగా తను కేసీఆర్ బిడ్డ. కేసీఆర్ గారే తప్పు చేయరు. కేసీఆర్ బిడ్డ తప్పు చేస్తుంది అంటే నాకు ఇప్పటికీ నమ్మకంగా అనిపించట్లేదు. ఇది ఎవరో పార్టీలో ఒక తండ్రి బిడ్డ, ఒక అన్న, ఒక కుటుంబం మంచిగా ఉంది చూడలేక ఎవరో నిప్పు పెట్టినరన్న భావన నాకు కలుగుతుంది. రైట్ మనీష గారు. మేకా లలిత యాదవ్, జాగృతి రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు. లలిత గారు, జాగృతి సంస్థ స్పందన ఏంటి దీని మీద, ఇవాళ జరిగిన ఎపిసోడ్ మీద? నమస్తే అండి. ఫస్ట్ మహానీటి ప్రేక్షకులకు అందరికీ నమస్తే అండి. ఏదైతే ఇప్పుడు అక్క మన మనీషక్క చెప్పిందో 100% ఈ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎంత అంటే ఎవరు కూడా నమ్మలేని నిజాలు ఈరోజు వస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీలో ఎవరైతే కుట్రపూరితం చేసి ఇలా రాజకీయంగా మా అక్కను సస్పెండ్ చేసి 2001 నుంచి ఏదైతే 2001 నుంచి కేసీఆర్ ఉద్యమం చేసి పదవులను వదులుకొని స్వరాష్ట్రం కోసం చేస్తే పోరాటం చేసి 14 ఏళ్ళు పోరాటం చేసి 10 ఏళ్ళు ముఖ్యమంత్రి చేస్తే ఈరోజు ఆనాడు తెలంగాణ రాష్ట్రంకి ఎవరైతే అడ్డుపడ్డారో వాళ్ళే మంత్రులు అనుభవించారు. ఈరోజు మా అక్క అమెరికా నుంచి వచ్చి కడుపులో బిడ్డను పెట్టుకొని ఉద్యమం చేసి ఉద్యమంలో పాల్గొని ఈరోజు 2006లో జాగృతి స్థాపించి జాగృతి బతుకమ్మ అంటేనే బయటికి రాని మహిళలు ఈరోజు రాష్ట్రంలోనే కాదు ప్రపంచం విశ్వవ్యాప్తం మీద నిలబెట్టిందంటే అది మా కవితక్కనే. ఉద్యమం చేసి అనేక ఉద్యమాలు చేసిన వాళ్ళకి తెలుస్తుందండి. మధ్యలో వచ్చిన వాళ్ళకి ఈరోజు నిజంగా మనీషక్క ఉద్యమంలో ఉన్నట్టుంది. అందుకనే కవితక్క కోసం అంతనన్నా చెప్పింది. దానికి ధన్యవాదాలు తెలుపుతున్నాను అక్క ఈరోజు. ఎందుకంటే నిజంగా పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళకి అక్కల విలువ తెలుసు. మధ్యలో వచ్చి ఏదైతే పదవులు అనుభవించి మంత్రి పదవులు అనుభవించి పేడ్ ఆర్టిస్టులు లెక్క 2020లో బై ఎలక్షన్లు వచ్చిన వాళ్ళు కూడా ఈరోజు పేడ్ బ్యాచ్లతోటి పెట్టి సోషల్ మీడియాలో వేస్తారు. ఇవన్నీ ఏమీ కాదు. గత బీసీ ఎప్పుడైతే కవితక్క బీసీ వాదం ఎత్తుకుందో ఆనాడు సంధి అనేక ఆరోపణలు అక్క మీద వస్తున్నాయి. రాష్ట్రంలో సగ జనాభా బీసీ ఉంది. బీసీల కోసం మన అక్క ఉద్యమం చేపడితే ఏదైతే ఆమె రాష్ట్ర కేసీఆర్ కూతురు ఏదైతే కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో ఏనాడైతే చెప్పిండో ఏదైతే మనకేమంటారు దాన్ని ఉద్యమం చేసి నేను ఒక క్రియాశీలకంగా పనిచేసినో ఎంతోమంది అమరులు త్యాగాలతోటి చనిపోయినా కూడా ముందుండి ఎవరైతే నడిపించిందో కేసీఆర్ నాయకత్వం, అలాంటి కేసీఆర్ కడుపులో పుట్టిన కవితక్క కూడా ఈరోజు రాష్ట్రంలో సగం జనాభా బీసీ ఉందంటే వాళ్ళ కోసం అని చెప్పి అక్క పోరాటం చేస్తున్న కాంజలి అనేక విమర్శలు గుర్తిస్తున్నారు. ఈరోజు ఇలా సత్యవతక్క కూడా బాగా చాలా మాట్లాడినారు. అక్క మీరు మస్తు పదవులు అనుభవించినారన్నారు. మా అక్క ఉద్యమం నుంచి వచ్చిన బిడ్డ అక్క. కేసీఆర్ కడుపులో ఉట్టి డైరెక్ట్ వచ్చి కేసీఆర్ బిడ్డగా పదవి తీసుకోలే, స్వతతోటి ఎదిగింది అక్క. ఈరోజు ఆమె ఉద్యమం చేసి కడుపులో బిడ్డను పెట్టుకొని వచ్చేది. మీరు మధ్యలో వచ్చిన వాళ్ళు మంత్రి పదవులు అనుభవించారు కదా అక్క. మళ్ళీ దాంతో పోలిస్తే మా అక్క చాలా తక్కువనే కదా. ఈరోజు మా అక్కననే అర్హత ఎక్కడుంది అక్క అందరికీ? ఈరోజు సబితక్క మాట్లాడుతుంది. సబితక్క నువ్వెప్పుడు వచ్చినావు అక్క? ఉద్యమం చేసినప్పుడు మేమందరం రైలు రోకో అక్క చేసినప్పుడు ఎక్కడున్నావు? నేను కూడా ఒక ఉద్యమకారులు భార్యగా గర్వంగా ఫీల్ అవుతున్నా. నేను కూడా ఈరోజు జాగృతి నుంచి ఉన్నంతనే మహిళలు బయటికి రావడం చైతన్యం తీసుకొచ్చింది. అట్లా కవితక్క కీలక పాత్ర పోషించింది. ఈ రోజు మంచి రోజు అని చెప్తున్నారు, దశమి అని చెప్తున్నారు తడుసీనన్న. ఈ రోజు దశమి కాదన్న, దశమితో పాటు వెన్నుపోటు పొడిచిన రోజు కూడా ఈ రోజే అన్న.
ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏనాడైతే ఎన్టీఆర్ మీద వెన్నుపోటు పొడిచినో అదే రేపు తెలంగాణలో దేవాలని కుట్ర చేస్తున్నారు. ఈ కుట్రలకు మా పేరుగానే కవితక్క తన మీద వస్తే ఏనాడు కానీ ఎప్పుడు భయపడలేదు. తన తండ్రి మీద ఎవరికి వెన్నుపోటు పొడిచారండి ఇక్కడ? ఎవరు వెన్నుపోటు పొడిచారంటే ఇప్పుడు నిన్న పేర్లు ఆల్రెడీ రివీల్ చేసింది కదా సార్. ఆనాడు తెలంగాణ సాధన కోసం అయితే ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ కోసం వెన్నుపోటు పొడిచిన రోజు ఈ రోజుకి 30 ఏళ్ళు. ఈ రోజు ఇది వెన్నుపోటు పొడుస్తున్నట్టే కదండి. ఈ రోజు ఈ కాంగ్రెస్ కవితక్కను లిక్కర్ స్కామ్ అన్నారు. లిక్కర్ స్కామ్ నిజమైందా అండి? అంటే ఎవరిని పొడిచారండి? వెన్నుపోటు కేసీఆర్ చేస్తురండి. కేసీఆర్ ని పార్టీ మీరు వెన్నుపోటు అన్నారు కదా, పొడవడానికి ప్రయత్నిస్తున్నారు కనుకనే కవితక్కల్ని అవునండి వెన్నుపోటు వడవడానికే ఆల్రెడీ కుట్రపూరితం రాజకీయాలు చేస్తుంది. పార్టీని తిట్టిన వాళ్ళనేమో కౌగిలించుకుంటున్నారు. పార్టీ కోసం నాన్న కోసం ఎప్పుడైతే మా నాన్న పార్టీ కోసం కష్టపడి మా నాన్న కేసీఆర్ వెంట ఉంటా, మా నాన్నకు ఏ తప్పు చేయలేదు, తెలంగాణ జాతిపితగా పిలుచుకునే మరి కేసీఆర్కు ఒక సిబిఐ ఎంక్వైరీ ఎందుకు వస్తుందండి? ఈరోజు కాళేశ్వరం కమిషన్ హరీష్ అన్నది కాదా? హరీష్ అన్నకి ఎందుకు చేస్తలేరండి? దాని గురించి ఎందుకు చేస్తలేరు? అది గోస్ కమిషన్ పెట్టినప్పుడు ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ బంద్కు పిలుపునియలేదు? ఆనాడు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ కాడ ధర్నా చేపట్టింది కవితక్క కాదా? అప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎందుకు మద్దతు తెలపలేదండి? ఒక ఆడబిడ్డగా మీరు పార్టీ ఇప్పుడు సస్పెండ్ చేసిందని చెప్తున్నారు. గతంలో ఇవాళ జగదీశ్వర్ రెడ్డి మంత్రి ఉన్నాడు, మాజీ మంత్రి. ఆయన అక్క మీద అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు పార్టీ ఎందుకు స్పందించలేదండి? ఈరోజు తీన్మార్ మల్లన్న సహచర ఎమ్మెల్యే, అధికార పార్టీ ఎమ్మెల్సీ కవితక్క మీద అనుచిత వ్యాఖ్యలు అప్పుడు ఎందుకు స్పందించలేదండి? నిన్న ఒక్కరోజు మాట్లాడంగా ఈరోజు అంతగానో ఆక్రోశాలు చెప్పి పార్టీ తెల్లారి వరకల్లా సస్పెండ్ చేసినట్టు. సస్పెండ్ చేసింది కేసీఆర్ కాదా? కార్యనిర్వాహక అధ్యక్షుడు ఉన్నాడు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అని ఉన్నాడు, కేసీఆర్ ఉన్నాడు. మరి అక్క ఏదండి? వీళ్ళు సోమా భరత్ కుమార్ తోటి లెటర్ రిలీజ్ అయింది. దీన్ని పెట్టుకొని ఫేక్ సోషల్ మీడియాలో చాలా మంది ఇలా చేస్తారు. ఒక్కడే చెప్తున్నాం, సోషల్ మీడియా వాళ్ళకు కూడా ఉద్యమం చేసిన వాళ్ళకి వెన్నుపోటు పొడిచేది మీరు చేస్తుర్రా, అక్క చేస్తుందా అనేది తెలుస్తుంది. ఆమె ఉద్యమకారుని బిడ్డ, కేసీఆర్ తెచ్చిన జాతిపిత బిడ్డ. కవితక్క నానే ముందు వెనక ముందు ఆలోచించండి. మీరందరూ ఎక్కడెక్కడ ఉన్నారో, కవితక్క కోసం ఎంతగానో ఉన్నారో మాకు కూడా తెలుసమ్మా. మేము కూడా గత 15 ఏళ్ళుగా అక్కతో కలిసి వర్క్ చేస్తున్నాము. జాగృతిలో ఒక కార్పొరేటర్ కూడా గెలిచిన అంటే దానికి నేను కవితక్కతోటి ఇన్స్పిరేషన్ తీసుకుంటా. ఇలా మహిళా లోకం ముందుకు రావాలంటేనే కవితక్క. ఇలా మీరు కవితక్కని ఎట్లా మాట్లాడతారమ్మా? నిన్న మొన్న 2020లో వచ్చిన వాళ్ళు కూడా ఇలా మాట్లాడితే ఇక అర్థం ఏముందమ్మా? ఉద్యమం చేసిన వాళ్ళకి అర్థమేముంది? అందుకనే ఉద్యమకారులు ఏదైతే రజతోత్సవ సభలో ఉద్యమకారులు బాధపడుతున్నారు, బీజేపీ గురించి ఎందుకు చేయలేవు? 6 నెలలు జైలు పోయింది ఎవరి కోసం అండి? లిక్కర్ కేసు నిజమైతే ఇలా సుప్రీంకోర్టు జడ్జి ఎందుకు చెప్పిండండి? ఏం ఆరోపణలు ఎందుకు అరెస్ట్ చేసిన? 4 నెలలు ఎందుకు పెట్టిరండి? కేసీఆర్ ఓన్లీ కక్షపూరిత రాజకీయాన్ని కేంద్ర ప్రభుత్వం చేసింది. ఏదైతే బీసీ వాదం ఎత్తుకున్నందుకు బీఆర్ఎస్ పార్టీ దూరం పెట్టిరు. ఎక్కడ చేసిరండి? ఒక్కరోజున స్పందించిరండి. ఆడబిడ్డలు లేరా అండి బీఆర్ఎస్ పార్టీలా? కంచం పొత్తు మంచంతో పోల్చినాడు. ఎక్కడున్నారండి వీళ్ళందరూ? ఒక ఆడబిడ్డకు అంటే మీ ఇంటి ఆడబిడ్డ ఇలా పార్టీ బంధం, పేగుబంధం. తెలంగాణకి కేసీఆర్కు పేగుబంధం ఉంది. పేగుబంధం ఇది కూడా పేగుబంధమే కదండి కవితకు కేసీఆర్కి. మీరెవరండి మధ్యలో అందరు పుల్లలు పెట్టి ఇచ్చేస్తున్నారు? ఇలా తండ్రి కూతులను విడదీయడానికి చూస్తున్నారు. తండ్రి ఎక్కడైనా చేయగలుగుతుంది, కేసీఆర్ని ఏమన్నా చెయ్యొచ్చు అనుకుంటారేమో. ఏది చెయ్యలేరు. గుర్తుపెట్టుకోండి ఒక్కటి, కవితక్కున్నంత వరకు కేసీఆర్కి ఎలాంటి ఏమి జరిగినా కూడా కవితక్కతో పాటు మా తెలంగాణ జాగృతి కూడా ఎప్పుడు అండగా నిలుస్తాం. రైట్ లలిత యాదవ్ గారు. మానవతారాయ్ గారు, కవిత గారి దారేటు అంటే ఇక ఈ ప్రస్థానంలో కవిత గారు తీసుకోబోయే స్టాండ్ ఏంటి? జాగృతి ఉపాధ్యక్షులు గారు చెప్పారు, మేము ఆమెతో ఉంటాము, మేము పోరాడతాము కవిత గారితో అన్నారు. సరే, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కవిత గారి ముందున్న ఆప్షన్స్ ఏంటి అంటే, ఒక వాదన ఉంది. ఈ మధ్యకాలంలో కవిత గారు కాంగ్రెస్లో చేరతారు అనేటటువంటి వాదన ఒకటి పైకి వచ్చింది. ఇవాళే మళ్ళా రేవంత్ రెడ్డి గారిని ఆమె విమర్శించారు, ఆయన కాలిగోటికి సరిపోరు అని. ఈ రెండింటికి ఎక్కడ సరిపోవట్లేదు ఈక్వేషను? ఎక్కడ తేడా వచ్చింది? కవిత గారు దారి ఏంటంటే కాంగ్రెస్ లో అయితే దారి లేదండి. కాంగ్రెస్ లో ఇప్పటికే నాయకత్వం ఉన్నది కాబట్టి కవిత గారు దారి ఏంటంటే వారు ముందస్తుగానే అనేక కమిటీలు వేసుకున్నారు. కవిత గారు ఎప్పుడైతే లేఖ రాశారో దెయ్యాలు ఉన్నాయి, 3 దెయ్యాలు ఉన్నాయని చెప్పి బహిర్గతంగా మాట్లాడారు, లేఖ రాశారు. ఆ దెయ్యాల పేరు కూడా నేను చెప్పారు. ఒక దెయ్యం హరీష్ రావు, ఇంకో దెయ్యం సంతోష్ రావు, ఇంకొక దెయ్యం పేరు చెప్పాలంటే నాకు తెలిసి కేటీఆర్ గారు కావచ్చు. కాబట్టి కవిత గారు ఆలోచన ఎట్లుందంటే దేంట్లోకి రాకపోవచ్చు, ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఉంటే ఏంటి, పోతే ఏంటి అని మాట్లాడారు.
అంటే బీఆర్ఎస్ పార్టీతో వారికి అవసరం లేదు, నేను సుశక్తితో ముందుకు పోగలను అనేటువంటి ఆ మాటలు సంకేతం ఇచ్చినట్టు మనకు స్పష్టంగా అర్థమైంది. అంతేకాకుండా వారి కమిటీలు జిల్లాలో విద్యార్థి విభాగం నుంచి యువజన విభాగం నుంచి అన్ని విభాగాలు జాగృతి ఆధ్వర్యంలో వేసుకున్నారు. కాబట్టి కవిత గారు దారి పార్టీ పెట్టే వైపు వారు కదులుతున్నారు అనేటువంటి ఆలోచన తెలంగాణ సమాజానికి కదులుతుంది. వాస్తవంగా ఈ అంశాన్ని చూసుకున్నట్లయితే సరే, సినిమా జీవితం ముడిపడి ఉంటాయి. రావు రమేష్ గారు ఒక డైలాగు, ప్రసిద్ధమైన డైలాగ్ గుర్తొస్తుంది, శత్రువులు అంటే ఎక్కడో ఉండరు, మన చెల్లెల రూపంలోనో కూతురుల రూపంలోనే మన చుట్టూ మానవేషంలో ఉంటారు అని వారు చెప్పారు. వాళ్ళకి సంబంధించిన అక్కడికి వచ్చినప్పటికి ఏంటంటే ఆడవాళ్ళు అవమానించినట్టు ఉంది ఆ డైలాగు. వద్దులేండి మానవతారాయ్ గారు, ప్రియాంక గాంధీ గారు, మానవతారాయ్ గారు కొంచెం ఆడవాళ్ళని అవమానించినట్టు ఉన్నది ఆ డైలాగ్ ఆపుదాం. ఆడవాళ్ళు వేరండి, ఇది ఇక్కడ రాజకీయంగా జరుగుతున్నటువంటి ఒక సినిమా డైలాగ్. అందుకే ఏమన్నా ఒక సినిమాలో జరిగినటువంటి సంఘటన అన్న, కాబట్టి వారు అన్నదానికి ఇక్కడ కనపడుతుంది కళ్ళ ముందు. అదే విధంగా ప్రియాంక గాంధీ గారికి ఏ ఇబ్బంది లేదండి, స్వేచ్ఛ ఉన్నది, జనరల్ సెక్రటరీ ఉన్నారు, ఎంపీగా ఉన్నారు, వాళ్ళిద్దరు కలిసి రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ ఇద్దరు పంచుకుంటున్నారు, పార్టీని ముందు నడిపిస్తున్నారు. కానీ ఇక్కడ అట్లా కాదు కదా, దేశ చరిత్రలో ఎక్కడ కూడా తిరుగుబాటు చేయటం అనేది ఇక్కడ కళ్ళ ముందు స్పష్టంగా కనపడుతుంది. కూతురునే వేరే వాళ్ళతో సస్పెండ్ చేయించడం ఇవన్నీ చూస్తుంటే మరి ఇది కళ్ళ ముందు నిజమవుతుంది. మనం ఏ మహిళల్ని కించపరచట్లేదు, ఎవరిని అగౌరవపరచట్లేదు, ఉన్న వాస్తవాన్ని ఇప్పుడు జరుగుతున్నదని చెప్పిందా వేమన పద్యం చెప్పినాం, శ్రీశ్రీ గురించి మాట్లాడారు. కాబట్టి ఇక్కడ చెప్తాను స్పష్టంగా పార్టీ పెడతారేమనేది మనకు సంకేతం. పవర్ స్ట్రగుల్ దగ్గరికి వచ్చేటప్పటికి శ్రీనివాస్ గారు ఆ పార్టీ గురించి పూర్తిగా తెలిసిన వ్యక్తి, ఆ పార్టీ గురించి చెప్పగలిగిన వ్యక్తి శ్రీనివాస్ గారే చెప్పాలి. కవిత గారు ఎంపీ అయ్యారు, ఎమ్మెల్సీ అయ్యారు, అంటే నెక్స్ట్ ఏం కావాలనుకుంటున్నారు, ఈ పోరాటం దేనికి అనేది శ్రీనివాస్ గారు చెప్పబోయే ముందు ఒక